మీరు స్క్రీన్ మీద కనిపిస్తే అదే డైలాగ్ గుర్తొస్తుంది అవును. మాకోసం ఒకసారి. ఒక్క నిమిషం ఒక్క మినిట్. మొన్నే చెప్పానే, ఒక్క నిమిషం ఆగండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ. ఇప్పుడు మనతో కృష్ణలీల సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్స్ అండ్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడి సినిమా విశేషాలు అయ్యేంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. హలో హాయ్ హాయ్ ధన్య. హాయ్. దేవన్ ధన్య, పర్ఫెక్ట్గా ఉన్న పేర్లు కూడా సింక్ అయినాయి అలా. డిఎండి. సో డిఎండి. సో ఏంటి అసలు సినిమా కాన్సెప్ట్ కానీ ఎలా ఉండబోతుంది సినిమా? మా డైరెక్టర్ డైరెక్టర్ గారు, కృష్ణలీల. హీరో గారు. యా, బేసిక్గా కృష్ణలీలతో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ప్రేమ అనేది ఒక త్యాగం, ప్రేమ అనేది ఒక యుద్ధం. యుద్ధం బయట వాళ్ళతో కాదు, నీతో నీకే. నువ్వు ప్రేమించిన వాళ్ళ కోసం ఏం చేయగలవు, నువ్వు ప్రేమించిన వాళ్ళ కోసం ఎంతవరకు దూరం వెళ్ళగలవు. అంటే నీతో నువ్వు ఫైట్ చేయటం అంటే, నువ్వు ప్రేమించినప్పుడు అది బయట ప్రపంచం వల్ల అవ్వచ్చు, లేదంటే నీ ఇన్సెక్యూరిటీ వల్ల కావచ్చు, నీలో ఉన్న జలసీతో, నీలో ఉన్న పొసెసివ్నెస్తో, అన్నిటితో ఫైట్ చేసి టు బికమ్ ఏ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే. ఆ ప్రేమను జయించడం కోసం నిన్ను నువ్వు ఎలా మార్చుకుంటావు, నీ ప్రేమను ఎలా గెలిపించుకుంటావు అనేది కృష్ణలీలలో చూపిస్తామండి. మీరు అసలు హీరోగాను డైరెక్టర్గాను ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? బ్యాలెన్స్ అంటే స్ట్రెస్ ఉంటుంది కదా బాగా. స్ట్రెస్ లేకుండా ఏది ఉంటుందండి. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలంటే మీకు కూడా స్ట్రెస్ ఉంటుంది. ఇష్టంతో చేస్తే ఏది కష్టం అనిపించదండి. సో ధన్య గారు, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్గా కనిపిస్తుంది ట్రైలర్లో చూస్తే కనుక. సో మీరు ఎలా చేయగలిగారు? అది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అది నాకు ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షోకేస్ బోత్ క్యారెక్టర్స్. బికాజ్ ఒకటే షేడ్ ఒక సినిమాలో వస్తుంది, బట్ టు షో 2 డిఫరెంట్ లైఫ్ టైమ్స్. ఇది ఒక పాస్ట్ లైఫ్, ప్రజెంట్ లైఫ్, అందులో వేరే వేరే లుక్ అండ్ వేరే వేరే కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్. కాబట్టి ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ టు ప్లే. అఫ్ కోర్స్ ఛాలెంజెస్ వర్ దేర్, బట్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ క్యారెక్టర్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. దాని గురించి బాడీ లాంగ్వేజ్ ఎలా మార్చుకోవాలి, దానికి తేడా ఎలా చూపించాలి అనేది వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ దేవన్ హెల్ప్ మీ అలాట్ విత్ ఇట్. సో యా, ఇట్ వాస్ ఫన్. దేవన్ గారు, అసలు ఈ క్యారెక్టర్కి ధన్య గారిని సెలెక్ట్ చేసుకోవాలని అనిపించింది మీకు? అంటే ముందే క్యారెక్టర్ అనుకున్నారా ఇంకోసం, లేదంటే? లేదు సార్, యాక్చువల్గా ఈ స్టోరీ రైటర్ బేసిక్గా ఫార్మాట్ జడ్జి హీజ్ అనిల్ కిరణ్ కుమార్. ఆయన స్టోరీ రాశారు, అది నాకు చెప్పారనమాట. ఓకే. నేను ఈ స్టోరీతో ట్రావెల్ అయిన టైంలో నేను చాలామందితో ట్రావెల్ అయ్యాను, అది ధన్య గారికి కూడా చెప్పాను. నేను ఈ కథ చెప్తున్నప్పుడు అందరిలానే ధన్య గారికి కూడా జస్ట్ ఒక పైన ఓవర్వ్యూ చెప్తూ ఉంటాను అని స్టార్ట్ చేసినప్పుడు, వెన్ ఐ స్టార్టెడ్ ది స్టోరీ టెలింగ్ టు హర్, నేను తను ఫీల్ అయ్యే విధానానికి నేను చాలా ఇన్డెప్త్గా చెప్పేశాను. అందులో ఒక 10 కీ పాయింట్స్ ఉన్నాయండి సినిమా మొత్తంలో. ప్రతి కీ పాయింట్, ఈ పాయింట్ ఇది కదా, ఇక్కడ ఈ సిగ్నల్ వచ్చింది కదా అని చెప్పి ప్రతి పాయింట్ని ధన్య గారు నోటీస్ చేశారు. యాక్చువల్గా నేను లైఫ్లో విన్ సిచ్యువేషన్ ఫాలో అవుతానండి. ఇప్పుడు మా ఆఫీస్కి వచ్చి నాతో కథ వినటానికి వచ్చిన వాళ్ళు చాలామంది నన్ను రిజెక్ట్ చేస్తారు, కొత్త వాడిని. నేను ఎలా డైరెక్ట్ చేస్తాను ఏంటో వాళ్ళు నమ్మకపోవచ్చు. కొన్నిసార్లు నాకు వాళ్ళు కరెక్ట్ కాదు అన్నప్పుడు నేను స్టోరీ చెప్పేటప్పుడు సెకండ్ హాఫ్ని అటు ఇటు చెప్పేస్తే వాళ్ళు ఏంటంటే ఇదంతా కరెక్ట్ కాదు అనుకునేవాళ్ళు అనమాట. బట్ ధన్య ఈజ్ ద ఓన్లీ గోల్, యూనో, ఐ నెరేటెడ్ హర్ ద కంప్లీట్ స్టోరీ ఆన్ ద వెరీ ఫస్ట్ సిట్టింగ్. తను యాక్సెప్ట్ చేశారండి. ఓకే. మీరు ఇది ఫస్ట్ మూవీయా? ఇది నాది డెబ్యూ మూవీ యాజ్ ఎ హీరోగా డైరెక్టర్గా నా డెబ్యూ మూవీ అండి. ఓకే. ఇక ధన్య గారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ సినిమాలో ఒక డైలాగ్తో చాలా ఫేమస్. మీరు మా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తే అదే డైలాగ్ గుర్తొస్తుంది. మాకోసం ఒకసారి. ఓకే. నిన్ను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ అబ్బాయి వెనక ఒక ఆడది ఉంటుంది, కానీ నువ్వు సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు, నీ వెనక నేనుంటాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? సూపర్. సో ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా ప్రెసెంట్? అది నెక్స్ట్ ఒక హారర్ ఫిల్మ్ చేస్తున్నాను. ఇంతకు ముందు బాపు అనే ఒక సినిమా చేశాను బ్రహ్మాజీ గారితో. అదయ్యాక ఒక కన్నడ సినిమా ఉంది. మీకు బాగా ఇష్టమైన ఫుడ్? హైదరాబాద్లో
ముద్దపప్పు ఆవకాయ అన్నం. హైదరాబాద్లో ముద్దపప్పు ఆవకాయ. యా సో హైదరాబాద్లో మామూలుగా అందరూ బిర్యానీ అంటారు. లేదు, నేను వెజిటేరియన్ కాబట్టి ఐ లవ్ వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి. ఓకే. ఫేవరెట్ ఫేవరెట్ కో స్టారా ఫర్నవదేవన్. అంటే ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారా? లేదు, ప్రతి సినిమాలో నాకు అందరూ బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉండిపోతారబ్బా, నేనేం చేయాలి. అంతేనా? ఇష్టమైన హీరో? ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఈ మధ్యన కలిసినట్టున్నారు. ఎస్, చూసారా? ఫాలో అయ్యారా? Follow అయ్యాను. యా, నా డ్రీమ్ అది. దగ్గర 10 or 12 years నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆయన్ని కలవాలి అని అనుకున్నాను చాలాసార్లు, బట్ కుదరలేదు. సినిమా చేయాలి అనుకున్నాను, బట్ అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్ ఇప్పుడు హీఈస్ ఇన్ సచ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇప్పుడు ఆయన్ని కలవడం చాలా కష్టం అనుకునే ఒక టైంలో 100 మూవీ ద్వారా సాగర్ గారు తీసుకెళ్లారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్ ఈవెన్ టు దిస్ డే. సో పవర్ స్టార్ గారిని కలవడం, ఆయనతో ఫోటో దిగడం, ఆయనతో ఒక 3 to 4 minutes, బట్ హీ వాజ్ సో స్వీట్, హీ వాజ్ సో కైండ్, హీ మేడ్ ఆల్ ఆఫ్ అస్ ఫీల్ కంఫర్టబుల్. ఆయన వెళ్ళి ఫోటో అడగడానికి అందరూ ఒక మొహమాటం పడుతుంటే ఆయనే మరీ పిలిపించి సోలో ఫొటోస్ ఇచ్చి, గ్రూప్ ఫొటోస్ అంతా ఇచ్చి పంపించారు. వీ వర్ సో హ్యాపీ. బెస్ట్ నా TFI మూమెంట్స్లో బెస్ట్ టాప్ 5 మూమెంట్స్లో డెఫినెట్లీ దిస్ ఇస్ దేర్. ఇప్పుడు యాక్ట్ చేయబోతున్నారు, ఏమైనా ఛాన్స్ ఉందా? మీ ఆడియన్స్కి ఒక రిక్వెస్ట్ పెడితే వాళ్ళు PK గారు ఫ్యాన్ క్లబ్స్కి చెప్తారేమో, బట్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్ వెరీ సూన్. ఇకపై ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? అంటే లేడీ ఓరియంటెడ్ కానీ? ఐ హ్యావ్ బయోపిక్ చేయాలనుకుంటున్నాను, యాక్షన్ ఫిల్మ్స్ కానీ, దేవుడ్ ఫిల్మ్స్ కానీ, ఇలాంటి చాలా ఉన్నాయి కోరికలు. ఐ హోప్ ఇట్ కమ్స్ ట్రూ. ఇంకా మహేష్ బాబు గారి కోసం మీ మాటలు. మహేష్ బాబు గారి కోసం నేనేం చెప్పాలండి. ఐ మీన్ స్వీటెస్ట్, అంటే ఫస్ట్ ఎవర్ Telugu star that I acted with was with Mahesh Babu sir, and what a great human being. He was so kind and so compassionate, anta patient ga. appudu naku Telugu kuda full ga raadu, and ఏదో బై హార్ట్ చేసుకొని చెప్తున్నప్పుడు ఒక 2 టేక్స్ ఎక్స్ట్రా అయ్యాయి. ఆ మిస్టేక్స్ అయినా కూడా డోంట్ వరీ, జస్ట్ బీ కామ్, విల్ డూ 1 more టేక్ అని చెప్పి, అంటే హీ మేడ్ మీ ఫీల్ సో వెల్కమ్ అండ్ సో మచ్ ఎట్ హోమ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ మై సెకండ్ హోమ్. సుడిగాలి సుధీర్తో సాఫ్ట్వేర్ సుధీర్ అన్న సినిమా చేశారు. ఎస్. సో మళ్ళీ అన్న చేయబోయే అవకాశం ఉందా? మళ్ళీ లేదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే అలాంటి ఐడియాస్ లేదు, బట్ వస్తే మాత్రం చేస్తా. హీస్ అ గ్రేట్ టాలెంట్, హీస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ టు వర్క్ విత్ అండ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆల్సో. నౌ ఎలా ఉండేవాడు సుధీర్ సెట్స్లో అంతా? స్వీట్ ఆర్ట్, స్వీట్. సేమ్ జబర్దస్త్లో ఉంటుందా సెట్? యా, యాక్చువల్లీ అలానే ఉంటుంది. కీప్స్ మేకింగ్ పీపుల్ లాఫ్ ఆన్ ద సెట్స్. అండ్ అది మాత్రం కాదు, ఆయనకి మెమరీ పవర్ చాలా ఎక్కువ. అంటే ఒక్కసారి లైన్స్ 1 page అలా చూసుకుంటే రోబోలాగా, రజనీకాంత్ గారి సినిమా రోబోలాగా ఎవ్రీథింగ్ గోస్ అండ్ సిట్స్ ఇన్ హిజ్ మైండ్ అనమాట. సో హీ గెట్స్ ద లైన్స్ వెరీ ఫాస్ట్ అండ్ హీస్ అ వెరీ షార్ప్ గై. సో ఇంకా ఈ లాంగ్వేజ్ తెలుగులో, తమిళ్లో కాకుండా ఇంకా వేరే లాంగ్వేజ్లో చేస్తాను. కన్నడ చేస్తున్నాను. కన్నడ ఒక 3-4 films అయ్యాయి, బట్ నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ అ కన్నడ ఫిల్మ్. మలయాళం కూడా చేశాను. హిందీలో లాస్ట్ ఇయర్ సల్మాన్ ఖాన్ గారితో సికందర్లో చేశాను. యా, దట్ వాస్ గుడ్. ఇక ట్రోలర్స్కి మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉన్నదా? ట్రోలర్స్కి నేను చెప్పాల్సింది ఏం లేదండి. ఇన్ఫ్యాక్ట్ ట్రోలర్స్ ఆర్ మేకింగ్ అస్ మోర్ ఫేమస్ అనుకుంటా. బట్ నథింగ్, జస్ట్ లాట్ ఆఫ్ లవ్ అండ్ హగ్స్. థ్యాంక్ యూ. దేవన్ గారు, నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారా? ఏమన్నా వెళ్తున్నాయా సెట్స్ మీదకి? యా, ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయిన తర్వాత విల్ గివ్ కన్ఫర్మేషన్. ఓకే. November 7th రిలీజ్ కాబోతుంది సినిమా. సో ఎటువంటి హోప్తో ఉన్నారు? హోప్ ఏం లేదండి, మేము చాలా సిన్సియర్గా, చాలా హానెస్ట్గా ఒక మంచి కథని తీసాము. అది ఆడియన్స్ చేతుల్లో పెడుతున్నాము. సో మా ధర్మం మేము చేసాము, ఆడియన్స్ ధర్మం వాళ్ళు చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.